హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ భైరవ మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ 8 వసంతాలు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 500 likes టార్గెట్ చేసిన. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి, అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 కలియుగం. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ చేశారు, అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే సన్ నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లైమ్ చేసుకున్నారు. అండ్ సన్ నెక్స్ట్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూలై 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా కలియుగం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్ నెక్స్ట్లో జూలై 11th నుంచి. ఇక నెంబర్ 2 నరువెట్ట. సో ఈ మూవీలో మనకి టొవినో థామస్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు, అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది, అండ్ థియేటర్స్లో ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఓవరాల్గా 30 CR అయితే వచ్చింది థియేటర్స్ నుంచి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లైమ్ చేసుకున్నారు, అండ్ సోనీ లివ్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూలై 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరైనా టొవినో థామస్ గారి ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. సోనీ లివ్లో జూలై 11th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 ఆప్ జైసా కోయ్. సో ఈ మూవీలో మనకి మాధవన్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేస్తున్నారు, అండ్ ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లైమ్ చేసుకున్నారు, అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా మాధవన్ గారి ఫ్యాన్స్ ఉండి ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 11th నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 4 శారీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది, అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రెడీ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లైమ్ చేసుకున్నారు, అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని అనౌన్స్ చేశారు. జూలై 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 11th నుంచి ఆహాలో. ఇక నెంబర్ 5 బ్యాడ్ బాయ్స్. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు, అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూలై 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూలై 11th నుంచి. ఇక నెంబర్ 6 కరాటే కిడ్ లెజెండ్స్. సో ఈ మూవీలో మనకి జాకీ చాన్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు, అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది, అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లైమ్ చేసుకున్నారు, అండ్ మనకి ఈ మూవీ ఆల్రెడీ ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ప్రజెంట్ ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్తో పాటు తమిళ్, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ మనకి ప్రజెంట్ ఓవర్సీస్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని వాచ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 7 3BHK. సో ఈ మూవీలో మనకి సిద్ధార్థ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు, అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది, అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎటువంటి హైప్ లేకుండా అయితే రిలీజ్ అయింది. బట్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి చాలా మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది, అండ్ ఈ 6 daysలో ముందుగా తమిళనాడులో 6 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది, అండ్ తెలుగు స్టేట్స్లో 1.25 కోట్లు, అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 1 కోటి, అండ్ ఓవర్సీస్లో 1 కోటి రాబట్టి అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 5 కోట్ల షేర్ని అండ్ 9 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది, అండ్ వరల్డ్ వైడ్గా ఈ మూవీకి నెట్ వచ్చేసి 7 కోట్ల నెట్ని అయితే రాబట్టి బాగానే పర్ఫామ్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లైమ్ చేసుకుంటున్నారంటే ప్రజెంట్ ఈ మూవీకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళతో టాక్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ మూవీ మనకి మాక్సిమం 4 weeksలోనే ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే మూవీ థియేటర్స్లో ఉంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 8
ఎనిమిది వసంతాలు మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీకి దాదాపు 1 year నెట్ అయితే వచ్చింది థియేటర్స్ నుంచి. సో అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. July 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో అఫీషియల్ రిలీజ్ కన్నా ముందు నేను మీకు అప్డేట్ చేశాను ఈ మూవీ మనకి July 11th వస్తుందని. సో అఫీషియల్గానే మనకు ఇప్పుడైతే కన్ఫర్మ్ అయింది. ఇక ఈ మూవీ మనకి మల్టిపుల్ ఆడియోస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా 8 వసంతాలు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో July 11th నుంచి. సో మరి మీకు ఇలానే యాక్యురేట్గా ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 9 కన్నప్ప మూవీ. సో ఈ మూవీలో మనకి మంచు విష్ణు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు అండ్ అక్షయ్ కుమార్ గారితో పాటు ఇంకా చాలామంది ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 13 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ముందుగా నైజాంలో 7.37 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 2.55 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 17 కోట్ల షేర్ని అండ్ 30 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ డబ్బుడ్ లాంగ్వేజెస్ కలుపుకొని 4 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఓవర్సీస్లో 2.61 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 25 కోట్ల షేర్ని అండ్ 48 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 81 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి ఎప్పుడు ఓటీటీకి రిలీజ్ చేస్తారంటే ఈ మూవీకి టోటల్గా 10 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 10 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో ప్రజెంట్ మూవీ థియేటర్స్లో ఉంది. సో థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో మరి మీరు ఎవరైనా కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ ఎండింగ్లో. ఇక నెంబర్ 10 భైరవం మూవీ. సో ఈ మూవీలో మనకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే రీసెంట్గానే టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా నైజాంలో ఈ మూవీ 3.15 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెట్లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.47 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 91 లక్షలు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 9 కోట్ల షేర్ని అండ్ 17 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు. సో అలా ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో డిజిటల్ రైట్స్ ఈ మూవీకి సంబంధించి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ గురించి నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. అండ్ రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. సో G5 వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని అయితే అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి July 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఈ మూవీ మనకి July 18th నుంచి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. అండ్ జీ తెలుగులో ఈ మూవీని మనకి ఎప్పుడు స్ట్రీమ్ చేస్తారో అనేది క్లారిటీ లేదు. సో చూద్దాం జీ తెలుగులో సేమ్ డేట్కి రిలీజ్ చేస్తారో లేదో. సో మరి మీరు ఎవరైనా భైరవం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో July 18th నుంచి కన్ఫర్మ్గా మన తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్లో. సో ఈ వీడియోకి తింది గైస్. ఇలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.